భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 13వ శ్లోకం నేర్చుకుందాం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. త్రిజగతి శరణ్యః పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. ప్రతి పదానికి అర్థం చూసుకుందాం మనం. దీంట్లో శివుణ్ణి ఆయన పశుపతి అని పిలుస్తున్నారు. పశుపతే అంటే పశువుల్ని, ఓ పశుపతి, పశువులకి అధిపతి. నిజ భజన దూరే నీ భజనకు దూరమైన, అసారే సారము లేనటువంటి, సంసారే సంసారం నందు, జడధియా మందబుద్ధి కలిగి అంటే మందబుద్ధితోటి, భ్రమంతం నేను భ్రమిస్తున్నాను, కొట్టుమిట్టాడుతున్నాను, అంధం గుడ్డివాడినైనా, మాం అంటే నన్ను, పరమ కృపయా పరమదయతోటి, పాతుం రక్షించడం, ఉచితం నీకు ఉచితమే అంటే నీకు చేయదగిన పనే, అలాంటి నన్ను రక్షించటం నీకు ఉచితమే అని చెప్తున్నారు. తవ నీకు, మదన్యః నాకంటే ఇతరులు ఎవరు ఉంటారు, ఎలాంటి వారు, దీనః దీనుడు నాకంటే దీనుడు ఎవ్వరూ లేరు, కహ ఎవరుంటారు, మే నాకు, త్రిజగతి మూడు లోకాలందు, త్వదన్యః నీకంటే ఎవరుంటారు, ఎలాంటి వారు, కృపణ రక్షాతి నిపుణః దీనులను రక్షించడంలో అతి నైపుణ్యం కలిగినటువంటి వారు. కృపణః రక్షః అతి నిపుణః, అక్కడ అతి నిపుణః దీనులను రక్షించటంలో అతి నైపుణ్యం కలిగినటువంటి వారు. శరణ్యః రక్షించేవాడు, కహ ఎవరున్నారు, నాకంటే దీనుడు ఎవ్వరు లేరు, నీకంటే దీన రక్షకుడు ఎవ్వరూ లేరని చాలా అందంగా చెప్తున్నారండి. ఒక్కసారి మనం అర్థం చూసుకుందాము, శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అనేది. చక్కగా నీ సేవకు దూరమైన సారం లేని ఈ సంసారంలో మతి లేక తిరిగే గుడ్డివాడేనైన నన్ను మిక్కిలి కరుణతో రక్షించటం మంచిది. ఓ పశుపతి, నాకంటే వేరొక దీనుడు మరియు నీకంటే వేరొక దీన రక్షకుడు, శరణు పొందదగినవాడు ఈ ముల్లోకంలో ఎవరు కలరు అంటూ ఇలా ప్రస్తావిస్తున్నారు. ఓ పశుపతి, నాకంటే దీనుడు లేడు, నీకంటే రక్షా నిపుణుడు లేడు, ఎలాగంటావా చూస్తాము అని చెప్తున్నారు. కాశీవాసము, గంగాపానము, శివదర్శనము, సజ్జన సాంగత్యము అనే ఈ 4 ఈ జగత్తులో సారవంతమైనవి. మిగతావన్నీ సారహీనమే. అయినప్పటికీ వివేక శూన్యమైన నా బుద్ధి ఈ సంసారాన్నే సారవంతమని భ్రమిస్తూ తిరుగుతోంది. జ్ఞానహీనమైన పశువుకు జ్ఞానమున్న నాకు ఏమాత్రం భేదం లేదు. జీవులందరూ కూడా దేవ పశువులే అని వేదం నొక్కి చెబుతుండగా, నేను ఈ సంసార లంపటంలో చిక్కుకొని యజమానినని
సేవకుడిని అని వివిధ రకాల భ్రమలను పొందుతున్నాను. నీ భజనకు దూరమై నాలో ఉన్న నిన్ను చూసుకోలేక ఈ విధంగా సంచరిస్తున్న నేను గుడ్డివాడితో సమానం. నన్ను పరమ కృపతో రక్షించటమే నీకు ఉచితంగా ఉంటుంది స్వామి. ఎందుకంటే ఈ లోకంలో నా వంటి అంధులు చాలా మందే ఉంటారు. కానీ నాకంటే దీనుడైన వాడు మరొకడు నీకు కనిపించడు స్వామి. కృపతో దీనులను రక్షించే నైపుణ్యం కలవాడు ఈ మూడు లోకాలలో ఎంత వెతికినా నాకు నీకంటే వేరొకడు కనిపించలేదు. కాబట్టి నన్ను నిన్ను కాక మరొకరిని నేను శరణు వేడలేను. దయచేసి నీవే నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి కాపాడు స్వామి అని చాలా అందంగా అతనిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించమని వేడుకుంటున్నారు. ఆయనకే అజ్ఞానం ఉందంట, ఆది శంకరాచార్యుల వారికే. మరి మనం ఎంత మాత్రం మనం కూడా ఆ అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వద్దామా? అలా ఓం నమ శివాయ.